హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ చిట్ చాట్. ఆయనది 35 సంవత్సరాల పాటు సుదీర్ఘ ప్రస్థానం. 7 సంవత్సరాల వయసులోనే ఇతరుల వాయిస్లు అనుకరించి తండ్రి దగ్గర ఆయనకున్న మక్కువను చూపించుకున్నారు. ఆయన ఎన్నో యాడ్స్, ఎన్నో కంపెనీలకు 600కు పైగా కంపెనీలకు యాడ్స్ చేశారు. యాడ్స్ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 35 సంవత్సరాల పాటు ఆయన చేసిన కృషికి, ఆయన కష్టానికి ఈరోజు ఒక ప్రతిఫలం దక్కింది. ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన కష్టాన్ని, కృషిని గుర్తించి ఒక అరుదైన పురస్కారాన్ని, డాక్టరేట్ని ఆయనకు అందజేసింది. ఆయన ఎవరో కాదు, సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంఈ ఆజాద్ గారు. ఈయన పేరు ఇప్పటికే మీరు ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గర వినే ఉంటారు. మన ఇప్పుడున్న ఛానల్స్ అన్నిట్లో కూడా ఆయన తెలియని వారంటూ ఉండరు, ఆయన ట్రైన్ చేయని పర్సన్స్ అనేవాళ్ళు ఉండరు. సో ఈరోజు ఆయన డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఆయన ఫీలింగ్ ఏంటి, ఏ విధంగా ఉంది? 35 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. ఈరోజు ఆయన ప్రతిఫలం దక్కింది. నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి, అసలు ఆయన ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ ముందుగా వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, డాక్టరేట్ అందుకున్నారు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా. ఎలా అనిపిస్తుంది సార్, మీ ఫీలింగ్ ఏంటి? చాలా అంటే చెప్పలేనమ్మా నేను. అంటే మీకు లేట్ అయింది సార్, డాక్టరేట్ రావటం లేట్ అయింది. అది మట్టుకు కరెక్ట్. నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, కానీ ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను గుర్తించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. లేట్ అయింది అంటే ఇంకా ఏం చేయలేం. లేట్ అయింది కానీ ఎవరిని బ్లేమ్ చేయలేం కదా. వాళ్ళకి ఇవాళ రావాలి వచ్చేసింది, అంతే. ఐఎమ్ హ్యాపీ. సార్ అంటే ఈ డబ్బింగ్ అనేది మనం స్క్రీన్ ముందు యాడ్స్ కావచ్చు, ఈ మూవీస్ కావచ్చు, ఏది చూసినా కూడా స్క్రీన్ మీద కనిపించేది ఇదంతా ఏమి ఉండదు. బ్యాక్ ఎండ్లో మీరు ఎక్కడో చెప్పినట్టు అన్సీన్ హీరోస్, అంటే ఆఫ్ స్క్రీన్ హీరోస్ అనమాట మీరందరూ కూడా. కానీ వీళ్ళకి గుర్తింపు కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం పెద్దగా ఎక్కువ మాట్లాడుకోం డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి. కానీ దీన్ని మీరు ఎంచుకోవటం స్వర కళ, ఇన్ని కళల్లో మీరు దీన్నే ప్రత్యేకంగా ఎంచుకోవటం ఎప్పుడు జరిగింది? అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది సార్? ఎలా జరిగింది అంటే, నేను యాక్చువల్గా నా జీవితంలో వాయిస్ అనేది ఒక ప్రత్యేకమైన, అంటే 64 కళల్లో స్వరకళ అనేది ఉంది. ఆ కళనే ఎందుకు ఎంచుకున్నాము అని అడిగితే దానికి సమాధానం ఏంటి? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వాయిస్లో పాడొచ్చు, డబ్బింగ్ చెప్పొచ్చు, వాయిస్ ఓవర్ చెప్పొచ్చు, ఎంసింగ్ చేయొచ్చు, రాజకీయ నాయకులుగా ఎదగొచ్చు, తర్వాత సింగర్స్గా ఎదగొచ్చు. ఇవన్నీ వాయిస్తో సంబంధం ఉన్నవే. ప్రతి వాళ్ళకి వాయిస్ కావాలి ప్రియాంక, ప్రతి వాళ్ళకి వాయిస్ కావాలి. కానీ ఇందులో ఏమంటే, నేను జరిగిన ప్రస్థానం ఏంటి, ఎలా వచ్చారు ఈ ఫీల్డ్కి అంటే చాలా కష్టాలు పడ్డాను. నేను ఎలా పడ్డాను అనేది 7th ఇయర్లోనే నేను చిన్న చిన్న డ్రామాలు చెప్పడం, మిమిక్రీ చేయడం, మా నాన్నగారిని మెప్పించడం, ఆయన నవ్వుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఆయన ఫ్రెండ్స్, ఓహో ఇది ఇక్కడ ఉండటం చాలా చాలా వారు గుర్తించి ఎంకరేజ్ చేయడం కూడా గొప్ప విషయం. మా ఫాదర్ ఫ్రెండ్స్ కూడా నన్ను గుర్తించడం జరిగింది. పోతే అక్కడి నుంచి నాకు ఎలా అంతర్మథనం అంటారు చూడండి, అది ఏంటంటే, నేను ఎప్పుడూ నా ప్రపంచం అంతా నా వాయిస్ వినాలి. అంటే ఈరోజు నా వాయిస్ చిలుకూరు బాలాజీగా, షిరిడి సాయిబాబాగా, సత్య సాయిబాబాగా, ఖురాన్ని తెలుగులో అనువదించి అంతేకాకుండా యేసు ప్రభువుగా, దేవుడు దైవత్వంతో కూడిన వాయిస్లు ఇవాళ వరకు నేను చెప్తున్నాను. 108 దేశాల్లో నా వాయిస్ ఉంది ఇవాళ. అది నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే దాని వెనకాతల చాలా శ్రమ ఉంది ప్రియాంక, చాలా శ్రమ ఉంది. సో దానికి తగ్గ, ఇప్పుడు అంతేకాకుండా అరిస్టాటిల్ గారు ఏమన్నారంటే, మనిషి దీపమైనా కావాలి, అద్దమైనా కావాలి. దీపం వెలుగునిస్తుంది, అద్దం దాన్ని ప్రతిబింబిస్తుంది. అందరూ దీపం కాలేరు, అద్దం కాగలరు. తనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడమే జీవితం అన్నాడు అరిస్టాటిల్. సో నాకు ఉన్న జ్ఞానం ఒకటే, వాయిస్. ఈ వాయిస్ని నేర్చుకొని వాడు దాన్ని అమ్ముకోవడం ఎందుకంటున్నానంటే, వాయిస్ చెప్తే 10 సెకండ్ల వాయిస్ చెప్తే 2000, 30 సెకండ్ల వాయిస్ చెప్తే 5000, 40 సెకండ్ల వాయిస్ చెప్తే 10,000, ఇలా ఉంది.
సో అమ్ముకోమంటున్నాను. అంటే ఏ డిగ్రీ అక్కర్లేదమ్మా. నథింగ్ బట్ జాబ్ అది కూడా. ఎస్, తెలుగు బాగా క్షుణ్ణంగా చదివి అంటే ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడితే వాడు ఎర్న్ లైక్ ఎనీథింగ్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎర్న్ చేయగలరు. రాజకీయ నాయకులు కూడా. అంతేకాకుండా నేను సింగర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చానమ్మా. నేను మెజిషియన్స్ ట్రైనింగ్ ఇచ్చాను, వెంట్రిలాక్విస్ట్ ట్రైనింగ్ ఇచ్చాను, మిమిక్రీ ఆర్టిస్ట్ ట్రైనింగ్ ఆర్జెస్కి ఇచ్చాను. సో ఇంత ఇది ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటి, ఇది ట్రైనింగ్ ఇస్తే యాంకర్స్, రిపోర్టర్స్, న్యూస్ రీడర్స్ వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ 43 ఛానల్స్లో 65% యాంకర్స్, రిపోర్టర్స్, న్యూస్ రీడర్స్ నా శిష్యులుగానే ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు గుర్తిస్తారా లేదా అనేది వేరే విషయం, వాళ్ళు ఆజాద్ మా గురువు అని చెప్తారా లేదా వేరే విషయం. కానీ నేను గర్వంగా నేను చెప్తున్నానంటే 65% యాంకర్స్, రిపోర్టర్స్, న్యూస్ రీడర్స్ 43 ఛానల్స్లో ఉన్నారు. అంటే శాటిలైట్ ఛానల్సే కాదు, యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నారు. అది ఓకే సార్. అయితే ఇతరుల వాయిస్ని 7 సంవత్సరాల వయసులోనే మీరు అనుకరించడం, ఫాదర్ కూడా గుర్తించడం, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అలా స్టార్ట్ అయిన మీ జర్నీ సడన్గా ఒక ఇన్స్టిట్యూట్, స్వరదర్శిని అనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం అంటే మీరు చెప్పడం ఒక విషయం అయితే ఇతరులకు కూడా నేను ట్రైనింగ్ ఇవ్వాలి, అదొక రిస్క్ చేస్తున్నట్టే. ఆ తలంపు ఎప్పుడు వచ్చింది సార్? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే 1991లో సినిమాలకు డబ్బింగ్ ఇక్కడ జరిగేది కాదు, ఎక్కడ చెన్నైలో జరిగేది. చెన్నైలో జరిగినప్పుడు నేను అమృతవాణి ఒక స్టూడియో ఉందమ్మా ఇక్కడ సికింద్రాబాద్లో. అమృతవాణి స్టూడియోలో నేను యేసుప్రభు సీరియల్కి యేసుప్రభుగా డబ్బింగ్ చెప్తున్నాను, వాయిస్. సో చెప్తుంటే అందులో కొంతమంది వస్తారు కదా, డ్రామాలు వేసిన వాళ్ళు, కొంచెం చిన్న సినిమాల్లో రోళ్ళు వేసిన వాళ్ళందరినీ కూడగట్టుకొని మూవీ టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాను. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా డబ్బింగ్ చెప్తారు అని చెప్పి నిరూపించడానికి అది స్టార్ట్ చేశాను. మూవీ టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్. అందులో 60 మంది సభ్యులతో అది స్టార్ట్ చేశాను. అయితే ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఏం చేసేవారు, నా వాయిస్ తీసుకోవడం, లేకపోతే వేరే వాళ్ళ వాయిస్ తీసుకోవడం, ఇంకో వాళ్ళ వాయిస్ తీసుకోవడం, వెళ్ళి అక్కడ ట్రాక్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ పాడాలంటే ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆ ట్రాక్లో వేరే వాడి చేత పాడించి అక్కడ తీసుకెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోతే సునీత గారు వీళ్ళందరితో పాడించేస్తారు కదా. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అది జరిగింది. అంటే ఇక్కడ నాతో వాయిస్ చెప్పడం, ఒక విలన్కి చెప్పాలనుకోండి నేను చెప్పడం, అది తీసుకెళ్ళి అక్కడ పెద్ద విలన్తో చెప్పించడం, ఆ ట్రాక్ని అంటే హైదరాబాద్లో కూడా చెప్పాము అని చెప్పి సర్టిఫికెట్ తీసుకున్నాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే డబ్బింగ్ సినిమాలు ఇక్కడే తీసి ఇక్కడే డబ్బింగ్ చేస్తే సబ్సిడీ ఇస్తాము అని అనౌన్స్ చేశారు. అప్పుడు వాళ్ళు సెట్ అయిపోయారు. అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక్కడే డబ్బింగ్ చేయడం వల్ల కూడా టైం సేవ్ అవుతుంది. సో ఆ దృష్టితో, ఆ ఉద్దేశంతో నేను అసోసియేషన్ స్టార్ట్ చేశాను. వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నాను, అయిపోయింది. ఆ తర్వాత కొంతమంది కొత్త వాళ్ళు నువ్వేం కూడా డబ్బింగ్ చెప్తామంటే వాళ్ళు సినిమాలకి డైరెక్ట్గా డబ్బింగ్ చెప్పలేరు కదా, దానికి పెద్ద ప్రక్రియ అది. డబ్బింగ్ అంటే ఈజీ కాదు. సో అక్కడ నేనేం చేశాను, స్వరదర్శిని ఫిల్మ్ అండ్ టీవీ డబ్బింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను. అందులో 22 బ్యాచ్లు చెప్పానమ్మా. అందులో ఎంతమంది వచ్చారు, ఎంతమంది డబ్బింగ్ చెప్పారు అని నాకు అయితే ఐడియా లేదు, బట్ ఒక దారి అయితే చూపెట్టగలిగాను. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళు తన సొంత టాలెంట్ను ఇచ్చేసుకుంటూ ప్రొడ్యూసర్స్తో, కో డైరెక్టర్స్తో, డైరెక్టర్స్తో మాట్లాడుకుంటూ వాళ్ళు అలాగా ఫేమస్ అయ్యారు. అయితే నేను ఈ అసోసియేషన్ పెట్టిన తర్వాత అప్పటికి డబ్బింగ్ ఆర్టిస్టులకి అవార్డులు లేవు బేటా. డబ్బిగ్ ఆర్టిస్ట్కి అవార్డు లేదు. అప్పుడు ఏం చేశానంటే స్వరదర్శిని 95 అవార్డ్స్ అని డబ్బింగ్ పెట్టాను. ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఐడియా ఉందా నీకు తెలియదు, చిన్నపిల్లవి. తర్వాత కేవి భాస్కర్ గారు, వీళ్ళందరూ చాలా పెద్ద దీనిలో వాళ్ళ చేతుల మీదుగా రోజారమణి గారికి, శిల్ప గారికి, జయదేవ్, జయభాస్కర్ వీళ్ళందరికీ అవార్డులు ఇవ్వడం జరిగింది. స్వరదర్శిని ఇన్స్టిట్యూట్ పెట్టే ముందు నేనేం చేశానంటే, జగ్గయ్య గారు ఐడియా ఉందా, కొంగరి జగ్గయ్య గారు,
ఆయన దగ్గరికి వెళ్ళి చెన్నై వెళ్ళి సార్ ఇలా అనుకుంటున్నాను, డబ్బింగ్ అసోసియేషన్ పెట్టాలనుకుంటున్నాను, మీ సలహా కావాలి సార్, మీ విషెస్ కావాలి సార్ అన్న. ఆయన రాసిచ్చారు. ఆ లెటర్ కూడా నేను పంపించాను మీకు. తో ఆ లెటర్ ఏంటి, స్వహస్తాలతో రాశారు ఆయన. పెట్టు, జాగ్రత్తగా నడుపు, అసలు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అనిపించలేదు సార్ మీకు అప్పుడు రిస్క్ చేస్తున్నాను అనిపించలేదు? భయం వేసిందమ్మా, భయం వేసింది. కానీ జగ్గయ్య గారు చెప్పడం వల్ల నువ్వు స్టార్ట్ చేయి, ఇండియాలో లేదు ఇది అని చెప్పగానే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. డెక్కన్ క్రానికల్లో సుశీల్ రావు గారని ఆయన పెద్ద జర్నలిస్ట్ అప్పుడు, ఆయన రాశారు ఏంటంటే అన్సీన్ హీరో అని చెప్పి రాసి 1/4 పేజ్ డెక్కన్ క్రానికల్ వేశారు. అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ లీవ్స్ ట్వైస్ అని చెప్పి ఆజాద్ చెప్పాడని చెప్పి ఆయన రాశాడు అందులో. ఎందుకు అంటే ఎవరైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్కి వాయిస్ బాగలేని ఆర్టిస్ట్కి వాయిస్ చెప్పినప్పుడు అతను ఏం చేశాడు, నవ్వాడా, ఏడ్చాడా, సో కరుణ రసంతో చెప్పాడా, లేకపోతే ఏ రసంలో మాట్లాడాడు, ఎలా యాక్ట్ చేశాడు అనేది పెట్టుకుంటాడు మైండ్లో. డైలాగ్ ఏంటి, ఏ డైలాగ్, ఆ డైలాగ్ ఈ రెండు. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లివ్స్ ట్వైస్ అంటే తెర మీద చూసేటప్పుడు వాడు యాక్ట్ చేస్తాడు ఫస్ట్, యాక్ట్ చేసిన తర్వాత డబ్బింగ్ చెప్తాడు. అంటే అక్కడ వాయిస్ని ఎమోషన్ని కూడా రెండింటిని క్యారీ చేయాలి కదా. అందులో మళ్ళీ నవరసాలు తెలియాలి వాళ్ళకి, నవరసాలు శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరసాలు తెలియాలి. మూర్ధన్యాలు, కంఠ్యాలు, దంత్యాలు, తాళవ్యాలు, ఓష్యాలు, అనునాసికాలు తెలియాలి. అంటే ఏమి స్ట్రెస్ చేస్తే ఏ డైలాగ్ వస్తుంది, స్పష్టోచ్చారణ గురించి భాష మాట్లాడాలి కదా, దానికి ఇవి తెలియాలి. అంటే వర్ణోత్పత్తి స్థానాలు అంటే వీటిని. అంటే యాక్టర్ స్క్రీన్ మీద ఏదైతే యాక్టింగ్ చేస్తారో ఆఫ్ స్క్రీన్ లో డబ్బింగ్ ఆర్టిస్టులు కంపల్సరీ ఆ ఎమోషన్ ని, ఆ నవరసాల్ని పండిస్తూనే వాయిస్ ని ఎగ్జాక్ట్లీ చేస్తాడు. చేయకపోతే అది పండదు కదమ్మా. మరి అది పండాలంటే, ఆ రోల్ పండాలంటే మరి అక్కడ ఏదో హీరో అక్కడ తల్లి చనిపోయి ఉందనుకుందాం, అంటే అక్కడ ఏడవాలి కదా, వాడు ఏడుస్తూ ఏదో చెప్పేస్తాడు. ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ వెళ్ళి అమ్మ చనిపోయావమ్మా, అలాగా అంత తొందరగా ఎలా చనిపోయాం అంటే బాగుంటుందా? అమ్మ ఏంటమ్మా అంత తొందరగా చనిపోయాడు అని చెప్తాడు. అప్పుడు వాడు పండుతాడు, ఆ యాక్ట్ చేసినప్పుడు పండుతాడు. కనిపించకపోయినా మన వాయిస్లో అది కనిపిస్తుంది అంతే కదా. అంటే రెండు సార్లు జీవించినట్టే కదా బిడ్డ. నేను అదే అంటున్నాను ఏంటంటే అక్కడ ఆ సన్నివేశాన్ని బట్టి ఏ రసం ఉపయోగించాలి, ఏ భాషని ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళకి నేర్పించడం వల్ల డబ్బింగ్ అనే ప్రక్రియ అద్భుతమైన ప్రక్రియ అంటాను. అది తెలుసుకుంటే మట్టుకు జీవితాలు ఎలాగైపోతాయంటే 3 పువ్వులు 6 కాయల్లో అయిపోతాయిరా, అది మరి గ్యారంటీ. డెఫినెట్గా సార్, మీరు ఇందాక అన్నారు కదా ప్రతి ఛానల్లో కూడా అంటే ఆల్మోస్ట్ 65% నేను ట్రైన్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని వాళ్ళ వృత్తిలో ప్రతి క్షణం ప్రతి నిమిషం గుర్తు చేసుకుంటారు. చేసుకోపోవచ్చు ప్రియాంక. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బిడ్డ, చేస్తున్నారు పర్వాలేదు, చేయలేదు పర్వాలేదు, నాకంటే నేను నీకు డబ్బింగ్ నేర్పించాను కదా, అంటే బయటికి ఎవరికి చెప్పుకోకపోయినా వాళ్ళ మనసు ఉండొచ్చు లేకపోవచ్చు. ఎలా అయిపోయిందంటే ప్రపంచం అది నేను చెప్పలేను బిడ్డ, అవన్నీ జరిగింది. ఇప్పుడు నేను చెప్తాను, ఓహో ఫలానా వాడు నా శిష్యుడు, ఫలానా అమ్మాయి నా శిష్యురాలు, అది చెప్పేస్తాను. సపోజ్ ప్రియాంక వెళ్ళి ఆజాద్ గారు మీ గురువు అంటే కదా అంటే, ఆజాద్ గారా అంటే 30 years అయిపోయింది కదా అని అనగానే, అమ్మా ఆజాద్ సారు 99 టీవీలు వచ్చి నేను అంతా 65% నా స్టూడెంట్స్ అని చెప్పారు, వాళ్ళు గుర్తే పట్టట్లేదు ఆయన్ని అని నవ్వుకుంటా లేదా. అందుకు నేను అవన్నీ చెప్పడం ఎందుకు అని చెప్పి వదిలేస్తున్నాను బిడ్డ. ఓకే సార్, స్వరదర్శిని ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం డబ్బింగ్ ఆర్టిస్టులకి అవార్డ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక 2 రిస్కీ జాబ్స్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారు. దీనికి ముందు 600 కంపెనీస్కి మీరు యాడ్ చేశారు. అది చిన్న విషయం కాదు, చిన్న జర్నీ కాదు. అండ్ ఫస్ట్ యాడ్ మీరు
అది ఇప్పటికీ చెప్పాలంటే కూడా గూస్ బంప్స్ అనమాట. సుప్రభాతం థీమ్తో, అంటే వెంకటేశ్వర పేరుతో ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పి మీరు సుప్రభాతాన్ని అందులో, అంటే ఎవరికి ఆ థాట్ రాదు సుప్రభాతం థీమ్లో యాడ్ చెప్పాలి అనేది. అది అసలు ఎలా వచ్చింది సార్? ఎలా వచ్చింది అంటే, యాడ్ చెప్పొచ్చా? చెప్పొచ్చు సార్, చెప్పాలి కూడా. అంటే మీ ఛానల్లో ఏమైనా అబ్జెక్షన్స్ లేదు సార్. రైట్. నేను అక్కడ చిక్కడపల్లి వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అకాడమీ చిక్కడపల్లి ఉండేది. అక్కడ వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ గారిని కలిశాను. కలిసిన తర్వాత, సార్ నేను రేడియో యాడ్ చేస్తుంటాను, నా వాయిస్ ఇచ్చేస్తుంటాను, మీరు వినొచ్చు అని చెప్తే, ఓకే ఈ కోర్సులు ఇవి నువ్వు ఒకసారి చెప్తే బాగుంటుంది అని చెప్పారు. నాకు స్క్రిప్ట్ అంటే ఎంబీఏ, బీబీఏ, ఐఎంఏ ఇవన్నీ కోర్సులు ఉన్నాయి, కేజీ నుండి పీజీ వరకు ఇవన్నీ కోర్సులు అందులో పెట్టేసి యాడ్ రాయి అని చెప్పారు. కూర్చున్నాను, ఆలోచించాను బాగా. అంటే ఫస్ట్ టైము గుర్తుంచుకో బాగా, ఫస్ట్ టైము నేను, నాకు దేవుడు ఆ క్రియేషన్ ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. అది నా స్టార్టింగ్ రాశాను. రాసి మళ్ళీ నేనే చెప్పుకున్నాను. ఓ 10 సార్లు చెప్పుకుని, తిరుగుతుందా లేదా, నోరు తిరుగుతుందా లేదా, కొత్త కదా మనకు. అయినా కానీ ప్రయత్నం చేశాను. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు, ఫలితం ఏదైనా దైవప్రసాదంగా స్వీకరించు అన్నాడు ఎవరు? షిరిడి సాయిబాబా. సో అక్కడి నుంచి నేను ప్రయత్న లోపం లేదు, చేస్తూనే ఉన్నాను, రాస్తున్నాను, చెప్తున్నాను, అలాగే కట్ చేస్తున్నాను, ఒక అక్షరాలు ఇదైపోతాయని చూస్తున్నాను, రాశాను. మొత్తానికి అది కంప్లీట్ చేసి అప్పటికప్పుడు తీసుకున్న ఐడియా. ఎస్, ఓన్లీ గాడ్. డెఫినెట్గా నేను చెప్తాను రా, ఎవ్వరు నాకు ఫీల్డ్లో, నా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఆ ఫ్యామిలీ లేరు. మా ఫాదర్ AA ఎడ్యుకేషన్, ఎవరు లేరు. కానీ నేను ఇక్కడికి వచ్చి ఇలా నిలబడ్డానంటే మీలాంటి, అంటే మీరు చిన్నపిల్లలు కానీ చాలామంది వెల్ విషర్స్ నాకు ఉన్నారు బిడ్డ. ఆఖరికి కూర్చొని రాసి చూపెట్టాను. అయితే ఓకే వినిపించండి ఒకసారి. వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అకాడమీ అంటే ఏం వినిపిస్తుంది నీకు? ఏం సుప్రభాతం కదా. సో సుప్రభాతాన్ని ఇందులో ఫిక్స్ చేశాను. కౌసల్య సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే అని వస్తుంది కదా. కనీస విద్యార్హత ఉన్నా లేకున్నా, వయసు మీరినా సరే, ఎస్ఎస్సి, ఇంటర్, బీఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్ ఏ కోర్సులైనా సరే, రెగ్యులర్ లేదా పోస్టల్ శిక్షణకై అత్యుత్తమ సాధనం విఏ అకాడమీ. స్వల్ప వ్యవధిలో ఇంజనీరు కావాలంటే కర్తవ్యం వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ. ఎన్డీఏ, ఐఎంఏ, ఐఏఎఫ్ కోరుకొండ ఎంట్రన్స్లకు కర్తవ్యం శివాజీ మిలిటరీ అకాడమీ. వివరాలకు వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అకాడమీ, చిక్కడపల్లి, హైదరాబాద్ అని చెప్పాను. సూపర్ సార్. నిజంగా వింటుంటే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటుందంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే మనం ఇలా ఇన్స్టిట్యూషనల్ యాడ్స్ అంటే డిఫరెంట్ గా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ స్టిల్ రండి, కేజీ పీజీ నుండి రండి, ఇక్కడ బిఏ బీకామ్ చేసుకోండి, ఇప్పటికీ అదే ట్రెండ్. కానీ ఇది పెట్టడం అనేది నా అదృష్టంగా భావించాను. అదే ఫస్ట్. దానికి అవార్డు కూడా వచ్చింది నాకు. ఓకే, అంటే నిజంగా అది మీకు ఒక టర్నింగ్ పాయింట్ కెరియర్. ఎస్, నా లైఫ్ అక్కడే టర్న్ అయిపోయింది. ఓకే, అవార్డు వచ్చింది నాకు. అంటే ప్రతిరోజు ప్రతి శనివారం సుప్రభాతం వినేవాళ్ళమి, కానీ రోజు విన్నట్టుగా ఉంది. అది అంతే కదా. కాలేజ్ అంటే ఒక్కసారి కూడా కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది యాడ్ అంటే. అలాగే నాకు పౌరాణికాలు అంటే బాగా ఇష్టం ప్రియాంక. పౌరాణికాలు అంటే నేను ఒక యాడ్ ఏది చేయాలన్నా ఇది టచ్ పెట్టేవాడిని, పౌరాణిక టచ్. ఈసీటీవీ అని ఉంటుంది. ఈసీటీవీలో ఏంటంటే ఇప్పుడు ఇళ్లల్లో పండగలకి బావగారు వీళ్ళందరూ వస్తుంటారు కదా పౌళ్ళ. సో అక్కడ బావమరుదులు బావా ఎప్పుడు వచ్చేది, ఏమి తెచ్చేది అని చెప్పి జోకులు వేసుకుంటారు కదా. అది నాకు గుర్తొచ్చింది బాగా. ఓకే, అది పౌరాణికమే కదా. బావా ఎప్పుడు వచ్చేటివి, ఏమి తెచ్చేటివి అని చెప్పి. సో ఈ ఈసీటీవీకి అది ఆ ట్యూన్ పెట్టాను. బావా ఎప్పుడు వచ్చేటివి, ఏమి తెచ్చేటివి, తెచ్చి తిన్ని కొరకు
తెచ్చి తిన్ని కొరకు ఈసీటీవీయా భారతదేశంలో ఫస్ట్ టీవీలలో ఇది నీకు బెస్ట్. అలాగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో తయారై కలర్ మరియు బ్లాక్ అండ్ వైట్ మోడల్స్లో అందరికీ అందుబాటు ధరలో ఈసీటీవీలు అని చెప్పాను. ఇలాంటివి పౌరాణికలు. సావిత్రి యమధర్మరాజు అనే రివేరి ఏలుకరు పెట్టాను. అర్జునుడు భీష్ముడు అని చెప్పి సుధాకర్ బీవీస్ పెట్టాను. ఇలాగా ప్రతి యాడ్లో కొంచెం పౌరాణికం టచ్ ఇస్తుంది. కొంచెం కాదు, ఎక్కువే పెట్టాను. అది చేయడం వల్ల అవార్డులు పడ్డాయి. అంటే లాంగ్వేజ్ తెలియకపోయినా ఈ స్టైల్ వాళ్ళకి నచ్చింది. ఈసీటీవీ ఎండి మరాఠీ. నాకెందుకు వింటుంటే లాంగ్వేజ్ తెలియదని ఎవరికి తెలియదు అనిపించదు సార్. అది కాదమ్మా, వాళ్ళకి తెలియదు కదా ఎండికి. బావా ఎప్పుడు వచ్చిందంటే వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ టెలింగ్ అని అంటాడు కదా. కానీ ఆ చెప్పేటప్పుడు అది నచ్చింది ఆయనకి. ఎస్, రేడియోలో పంపించారు అవార్డు. సుధాకర్ బీవీస్ పైపులు, తర్వాత రివేరి ఏరికలు చెప్పాను. ఇలాగే చాలా ఇవి పౌరాణికల్ టచ్ పెట్టి చెప్పేశానమ్మా. అలాగే కొన్ని మెర్మైడ్లు పెట్టి, మెర్మైడ్ అంటే జలకన్య, అవి కూడా పెట్టి షార్క్ హవాయి చెప్పులని ఇవన్నీ చాలా చేశాను. సో అలాంటి కంపెనీలే రామోజీ ఫిలిం సిటీలో చాలా ప్రోడక్ట్స్కి నా వాయిస్ ఉండేది. అంటే లాంగ్వేజ్ చేశాను రామోజీ ఫిలిం సిటీలో. అలాగే సిమెంట్లు, అన్ని సిమెంట్లో చెప్పేటప్పుడు నాకు సిమెంట్లు కానీ శక్తి గ్యాస్ అనే కంపెనీలు కానీ వాళ్ళు ఏం చేసేవారు, ఎండీస్ ఆజాద్ వాయిస్ బాగుంది కదా, తమిళ్ కూడా, కన్నడ కూడా, మరాఠీ కూడా, ఒరియా కూడా ఆయన చెప్పిస్తే బాగుంటుంది కదా అని చెప్తే నేను ఎంత స్ట్రగుల్ అయ్యి ఆ లాంగ్వేజ్ స్ట్రగుల్ అయ్యి చెప్పాను. ఏంటి రాసుకోవడం, తెలుగులో రాసుకోవడం. నాకు తమిళ్ తెలియదు, కన్నడ తెలియదు, మరాఠీ తెలియదు, ఒరియా తెలియదు, ఏమి తెలియదు, గుజరాతీ తెలియదు. అవి రాసుకొని పక్కన తమిళ ఆడైతే తమిళ్, కన్నడ అయితే కన్నడ, మరాఠీ అయితే మరాఠీ, ఒరియా అయితే ఒరియా, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని 10, 20, 30, 40 సార్లు చెప్పి అలిసిపోయాడు. చెప్పిన తర్వాత ఇస్ నల్ల ఇరిక అంటే అప్పుడు వెళ్ళి చెప్పేవాడిని మైక్లో. అప్పుడు కూడా అப்புறம் ఇంకోసారి మళ్ళీ మీరు చెప్పాలి సార్ అనేవాడు. మళ్ళీ చెప్పేవాడు. అప్పుడు మంచి కట్ ఏదో వస్తుందో అప్పుడు ఆ కట్టు వచ్చేసి రాశి సిమెంట్ తమిళ్, రాశి సిమెంట్ కన్నడ, రాశి సిమెంట్ ఇలా అలాంటి కంపెనీలకి ఎన్నో చెప్పాను. అదొక పెద్ద గ్రేట్గా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే లాంగ్వేజ్లు తెలియకపోయినా తెలుగులో రాసుకొని దాన్ని పట్టి, అంటే ఇవన్నీ ఎలా వచ్చాయంటే నాకు పట్టుదల ఒకటి స్పష్ట. ఇది టంగ్ ట్విస్టర్స్ అమ్మా. టంగ్ ట్విస్టర్స్ అనేవి నీకు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నీకు అంటే నీలాంటి యాంకర్స్కి టంగ్ ట్విస్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మాట్లాడే భాష ఎలా ఉండాలంటే లక్షల్లా పలకాలి. మీరు మాట్లాడుతున్న ప్రతి అక్షరం 1,00,000 పలకాలి. ప్రియాంక ఏం చెప్తుందిరా, ఏం ఇంటర్వ్యూ చేస్తుందిరా అనగానే ప్రియాంక ఏ క్వశ్చన్ వేస్తుంది సార్, మాటలు మింగేస్తుంటుంది సార్ అని అన్నారంటే వాల్యూ పోదు కదరా, కదా బిడ్డ. సో దానికి టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. టంగ్ ట్విస్టర్స్ ఏంటి, ఇప్పుడు ఇందాక చెప్పాను, మూర్ధన్యాలు, కంఠ్యాలు, దంత్యాలు, తాళవ్యాలు, ఓష్ఠ్యాలు, అనునాసికాలు అని చెప్పి, అంటే ఏఈఐఓ ఎలాగా ఓవెల్స్ ఇంగ్లీష్లో, అలాగే తెలుగులో 110 స్థానాలు అంటాం. అలాగే శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, భీభత్స, అద్భుత, శాంతరసాల అలాగే ఇందులో కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి టంగ్ ట్విస్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఏది ఇప్పుడు మీరు న్యూస్ చెప్పేటప్పుడు, అంటే న్యూస్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ న్యూస్ చెప్పేటప్పుడు క్రికెట్ పేర్లు చెప్పాలి. రష్యన్ పేర్లు ఎలా పలుకుతారా మీరు? దోళ్ళు వేసేస్తుంటారు. తప్పులు చెప్పి క్షమించాలి అంటావు. క్షమించాలని కానీ మీ హెడ్ మెమో పంపిస్తారు, ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు కదా. సో రష్యన్ పేర్లు, ముస్లిం పేర్లు, ఇలాంటి పేర్లు పలకలేరు. దానికి ఒక టెక్నిక్ ఉంది. ఏంటి, అడిగేదనని కడు ఓడిజను నడిగినదను మగుడనుడు వడని నడను బెడబెడ చిడుముడి తడవడ నడిగీడు ద్విజడిమ నడిగీడు నెడలాన్. అది ఫాస్ట్గా చెప్పాలి ఒకే బ్రీత్లో. అటజనిగాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర జరి పటల ముహూర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కళాభిజాలం కటక చరత్క్రేణు కంపిత సాలం శీతశైలము. ఫాస్ట్ చెప్పు. సో ఇలాగే ఇంగ్లీష్లో, తెలుగులో మొత్తం
చెప్తుంటే టంగ్ ట్విస్టర్స్ మీకు ఈజీ అయిపోద్ది. ఏదైనా ఏ పేరైనా ఈజీగా పలకగలరు. దీంతోనే ఆ ఇన్స్పిరేషన్తోనే ఆ తమిళ్ని, కన్నడని, ఒరియాని, మరాఠీని, గుజరాతీని ఇవన్నీ చెప్పేశాను నేను. సో అక్కడ కష్టపడాలి, ఈజీగా రాదు అది. ఎక్కడ నొక్కాలి, ఎక్కడ ఇచ్చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలి అవన్నీ తెలియాలి కదా. దానికి మళ్ళీ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఓంకారం చేయాలి. అలాగే ఓంకారం ఏంటి, వజ్రాసనం మీద కూర్చొని మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఉచ్చరించడం జరుగుతుంది. అంటే బ్రీదింగ్ కంట్రోలింగ్ కూడా కావాలి నీకు. ఇప్పుడు పెద్ద డైలాగ్ చెప్పాలనుకో డబ్బింగ్లో, అడ్వర్టైజ్మెంట్ అయినా ఇప్పుడు నేను ఒకే బ్రీదులు చెప్పాను, అది వెంకటేశ్వర ఎడ్యుకేషన్. మరి అంటే అక్కడ ఏమవుద్దంటే బ్రీదింగ్ కంట్రోలింగ్ లేకపోతే ఫ్లో కూడా రాదు. ఎగ్జాక్ట్లీ బ్యూటీ పోద్ది. గ్రాఫిక్ మెయింటైన్ చెప్తా అలసిపోతున్నాడు రా అని వస్తున్నాడు కదా. సో దానికి ఏంటి, శివగర్జన ఒక ఎక్సర్సైజ్ ఉంది, అలాగే విశుద్ధి చక్ర ఉంది, అలాగే ఏది భస్రిక అని ఉంది, కపాలభాతి అని ఉంది. ఇవన్నీ చేయాలి. ఓంకారాన్ని వజ్రాసనం మీద కూర్చొని మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఉచ్చరించడం కాకుండా మెటాలిక్ వాయిస్. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఆజాద్ గారు మీరు 30 సంవత్సరాలు అంటే నేను విన్ను, ప్రియాంక ఇలా ఆజాద్ గారు మీరు 30 సంవత్సరాలు మీ జర్నీ అంటే అందులో మెలోడీ పెడుతున్నావు, స్ట్రెస్ ఇస్తున్నావు, వాయిస్ని ఇంప్రూవైజ్ చేస్తున్నావు. సో ఇది రావడానికి సింహగర్జన చేయాలి, సింహగర్జన చేయాలి. అలాగే ఈ ఓంకారాన్ని మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఉచ్చరించడం, అవి వజ్రాసనంకి వచ్చాయి. ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే ఆటోలా స్టార్ట్ చేసి అకారం కలిపి సైరన్లా మార్చి మళ్ళీ ఆటోలో ఎండ్ చేయడం. ఇది దాన్ని స్టీల్ ఎక్సర్సైజ్ అంటాం. స్టీల్ ఎక్సర్సైజ్ అంటే ఏదైనా సరే గ్రాఫిక్ డౌన్ అవ్వకుండా అద్భుతంగా, సునాయాసంగా, అమోఘంగా, అద్వితీయంగా మాట్లాడగలవు. ఎలాగా చెప్పు. అంటే ఇది అబ్జర్వేషన్. ప్రతి ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్, ఇమాజినేషన్, కాన్సన్ట్రేషన్, మెమరీ. ఈ 4 ఉంటే నువ్వు అత్యున్నత స్థానంలో ఉంటావు. ఇప్పుడు నేను అడిగాను, పట్టమని నవ్వావు కదా, అదే నువ్వు చెప్పేసావు అనుకో నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతాను. అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఇమాజినేషన్ ఉండాలి. నేను పెద్ద యాంకర్ని, పెద్ద హోస్ట్ని, గెస్ట్తో మాట్లాడుతున్నాను అని ఆ లెవెల్ వేరేగా వస్తుంది, ఒక పరకాయ ప్రవేశం అయిపోతాను. సో అందుకే ఈ 4 ఉండాలిరా. అంటే అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, ఇమాజినేషన్ అండ్ మెమరీ. ఈ 4 ఉంటాయి. మెమరీ ఎందుకు చెప్పు. నన్ను కూర్చోబెట్టావు, నేనేంటి సబ్జెక్టు వాయిస్ కల్చర్ నేర్పించే ఫ్యాకల్టీని, నేను అడ్వర్టైజ్మెంట్ చెప్పే ఒక ఆర్టిస్ట్ని, డబ్బింగ్ చెప్పే ఒక ఆర్టిస్ట్ని. సో నువ్వు వచ్చి సార్ మీరు ఈ బట్టల బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ అసలు అని అన్నావు అనుకో, నీకు మెమరీ లేదనుకో. మెమరీ లేనప్పుడు మీరు ఈ బట్టల బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ అసలు మీరు అందులోనే బిజినెస్లోనే పుట్టారా అని అడిగితే నేను బ్లాంక్ అయిపోతాను కదా. నేను ఏంటన్నా నువ్వు ఏమడుగుతున్నాడు, సార్ మీరు బిజినెస్ చేయరా, సారీ సార్ మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా అన్నావు అనుకో, ఎంత ఇదైద్ది. సో మెమరీ కావాలి, ఇమాజినేషన్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి, ఇవన్నీ కావాలి బిడ్డ. సో నువ్వు ఫీల్ అవుతున్నావండి నేను అడుగుతున్నప్పుడు, చెప్తున్నాను నేను లేదు కదా. ఎందుకంటే నీకు తెలియాలి. అంటే ఐసిఆర్ఎస్ అంటాం. ఐసిఆర్ఎస్ అంటే ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, రిపిటేషన్ అండ్ రెస్పెక్ట్. ఇవి కావాలి. ఐసిఆర్ఎస్ కంపల్సరీగా ఉండాలి నీకు. రిపిటేషన్ ఉండాలి. అంటే నేను ఎక్కడికైనా వెళ్తే అడ్వర్టైజ్మెంట్ చెప్పాలనుకో 100 సార్లు చెప్పుకుంటాను, నేను మైండ్లో చెప్పుకుంటాను నేను. లేకపోతే అక్కడ ఫంక్ అయిపోతాను కదా మైక్ దగ్గర. అందుకే రిపిటేషన్ అంటారు దాన్ని. ఇంట్రెస్ట్ ఉండాలి నీకు సబ్జెక్ట్లో, ఇంట్రెస్ట్ ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది. రిపిటేషన్ లేకపోతే ఏం చేయాలి. సో రిపిటేషన్ అనేది బాగా ప్రాక్టీస్ చేయి. హిప్లాస్ అని బుక్ ఆఫ్ బిలీఫ్స్లో హిప్లాస్ అని రాశారు. ఆ బుక్ ఒకసారి చదివితే నీకు అన్నీ తెలిసిపోతాయి. బుక్ ఆఫ్ బిలీఫ్స్. నేను
ఇది అవ్వాలనుకుంటున్నాను అంటే పెద్ద యాంకర్, పెద్ద ఇది అయిపోవాలనుకుంటున్నాను అని నువ్వు అనుకున్నావు అనుకో, అది రిపిటేషన్ చెప్పాలి రోజు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను పెద్ద యాంకర్ అయిపోవాలి, ప్రపంచం అంతా నన్ను చూడాలి, అందరూ అప్రిషియేట్ చేయాలి అనుకుంటున్నాను. నువ్వు ఫోటో ఒకటి పెట్టుకో, ఎవరు పెద్ద యాంకర్ ఎవరు అనుకున్నావు ఆమె ఫోటో పెట్టుకో, ఇలా తయారవ్వాలి నేను అని చెప్పి పెట్టుకో, ఫోటో పెట్టంటారు దాన్ని, అది పెట్టుకో చూడు. అది దాన్ని ఏమంటారంటే రిపిటేషన్. ఎందుకన్నానంటే రెగ్యులర్గా అది చేస్తున్నప్పుడు నీకు ఒక పవర్ వస్తుంది. అంటే నమ్ముతారు నమ్మకపో వేరే విషయం, కానీ నేను 150% రిపీట్ చేస్తూనే ఉంటాను. ఓకే, రిపీట్ చేస్తూనే ఉంటా. నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఫంక్ అవ్వకూడదని. పర్ఫెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఎస్, కోల్పోతా. ఇప్పుడు నువ్వు 35 yearsలో జరిగిన యాడ్ని ఇవాళ చెప్పాను, నువ్వు విన్నావు, బా చాలా బాగుంది అన్నావు. అదే నేను తప్పులు చెప్పాను అనుకో, ఎలా ఉంటుంది? సార్ ఏంటి సార్ పెద్ద ఎక్స్పర్ట్ అన్నారు, మా ప్రొడ్యూసర్ కూడా ఎలా చెప్పారు, కానీ మీరు ఏంటి సార్ అని అంటావు కదా. మరి నీకు సాటిస్ఫై చేయాలంటే నేను ఆ లెవెల్కి చెప్పాలి, ప్రేక్షకులకి సాటిస్ఫై అవ్వాలి కదా వాళ్ళు. మరి సో ఇవన్నీ మీరు చిన్నపిల్లలు కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. మార్నింగ్ లేవండి, లేచిన తర్వాత రాత్రి నిల్వ ఉంచిన రాగి గ్లాసులో వాటర్ తాగండి. తర్వాత 2 స్పూన్ల నువ్వుల నూనె తీసుకొని నోట్లో వేసుకొని 10 నుండి 15 నిమిషాలు పుక్కిలించు. దాన్ని తెల్లటి నురగా అవుద్ది ఉమ్మేసి నోటిని శుభ్రం చేసుకొని 2 గ్లాసుల ఫిల్టర్ వాటర్ తాగు. తర్వాత గ్లాసులో గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి గార్గిలింగ్ చేసి ఓంకారం వజ్రరసం మీద కూర్చో ఓంకారం చేయి. ఆటో సౌండ్ చెప్పాను కదా, ఇప్పుడు చెప్తాను ఇంకా ఆటో సౌండ్ ఎలా. అంతేవా ఎలా స్టార్ట్ చేశారో ఎండింగ్ కూడా ఆటోలో స్టార్ట్ చేయడం, ఆకారం కలపడం, సైరన్లా మార్చడం, మళ్ళీ ఆటోలాగా ఎండ్ చేయడం. ఇది 5 నిమిషాలు చేయాలి, వజ్రాసం మీద కూర్చొని చేయాలి. అప్పుడు మెటాలిక్ వాయిస్ వస్తుంది. నువ్వు ఏదైనా చెప్తున్నావు అనుకో, అదే వాయిస్ వాళ్ళకి అబ్బా ఏం చెప్తుందిరా ప్రియాంక, అబ్బా బాబా ఆ వాయిస్ అది రావాలి. ఇప్పుడు షిరిడి సాయిబాబు నేను చెప్పాను, షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అంటారు. షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అంటే వినరు. సో దాన్ని నేనే మెలోడీ తెచ్చుకొని దాన్ని మోల్డ్ చేసుకుని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు వాయిస్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దానికి ఏమున్నాయి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు ఉన్నారు అనుకో, పోలీస్ ట్రాఫిక్లో ఉంటారు అంటే వాయిస్తో గొప్పతనాలు చెప్తున్నాను. పోలీస్ ట్రాఫిక్లో ఉంటాడు, ట్రాఫిక్ ఉండేటప్పుడు వెళ్ళి ఒకడు నాలాంటి వాడు ఎవడు వెళ్ళిపోతుంటాడు, హెల్మెట్ ఉండదు ఏముండదు, వెళ్ళిపోతుంటాడు, ఆపాలి కదా. వాడు పోలీసు వాయిస్ లేనప్పుడు ఆపరా 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 అంటే ఆపడవాడు, ఆపరా ఆపరా అంటే ఆపరా, పరిగెట్టి ఆపమంటే ఆపరా అంటాడు, నేను ఆపనరా అంటాడు. సో అప్పుడు వాడేంటి, లైసెన్స్ ఏది, హెల్మెట్ ఏది అని అన్నాడు. లేదు అనగానే అక్కడ ఎస్ఐ ఉంటాడు, సార్ ఏం వింటలేదు సార్ ఇతను. వాడు వస్తాడు ఎస్ఐ, ఎరా లైసెన్స్ ఏది, సార్ మర్చిపోయింది సార్, హెల్మెట్ వాయిస్లా హెల్మెట్ ఏది తీ రాయిరా చలాన్ రాయ్ అంటే వాడు అంటే పోలీసులు కూడా వాయిస్ కావాలి కదా. లెక్చరర్స్ ఉన్నారు అనుకో, లెక్చరర్స్ 100 మంది 80 మంది 90 మంది ఉంటారు క్లాసులో. వాళ్ళు ఏంటి, లెక్చరర్ వచ్చి స్టూడెంట్స్ ఈరోజు మనం ఆల్జీబ్రా నేర్చుకుందాం, a+b² = a² + 2ab + b² అన్నాడు అనుకో, వింటారా? ఫస్ట్ 2 లైన్లు వింటారు, లాస్ట్ బెంచ్లో పడుకుంటారు. అలాగే ఆ లెక్చరర్ పవర్ఫుల్ వాయిస్ పెట్టుకుని స్టూడెంట్స్ ఈరోజు మనం ఆల్జీబ్రా నేర్చుకుందాం, a+b² = a² + 2ab + b² అంటే అందరూ వింటారు కదా. అంటే లెక్చరర్కి వాయిస్ కావాలి, మ్యూజిషియన్స్కి వాయిస్ కావాలి కదా.
ప్రతి వాళ్ళకి వాయిస్ కావాలి బేట, ప్రతి వాళ్ళకి వాయిస్లో ఉన్న గొప్పతనాలు అవి. రాజకీయ నాయకులకు కూడా నేను ట్రైన్ చేశాను, క్రిస్టియన్ ఫాదర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను, అలాగే సింగర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. సింగర్స్ పాడతారు, సింగర్స్ బాగా బ్రహ్మాండంగా పాడతారు, నో డౌట్. కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి కదా, ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే రెక్టిఫై చేసుకోవడానికి, తర్వాత హై పిచ్లో ఇచ్చేయడానికి, లేదా హై పిచ్లోకి వెళ్ళేటప్పుడు అని వచ్చేస్తుంది. సో అది రాకుండా చేయడానికి వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ చేశారు. అంటే సా రీ గా మా పాదాని స అంటే సా అంటే షడ్జమం నెమలికేక, రీ అంటే వృషభం వృషభ స్వరం, గా అంటే గాంధారం మేకరుపు, మా అంటే మధ్యమం క్రౌంచపక్షిక, పా అంటే పంచమం కోయిల ధ్వని, దా అంటే దైవత్వం గుర్రపు శకులు, నీ అంటే నిషాదం గజబృహ్యతం. ఇవన్నీ వాళ్ళకి తెలియాలి. ఈ వాయిస్లు సంగీతంలో, అంటే సంగీతం గురువు ఉన్నాడనుకో నీకు సరే గమ పద నీ సా అని నేర్పిస్తాడు కదా. కానీ ఆజాద్ ఏం చేస్తాడంటే అని నేర్పిస్తాడు, రే మా అంటే వైబ్రేషన్ కావాలి. వచ్చినప్పుడు వాడు ఎంత పీక్ వెళ్ళినా వాయిస్ డిస్ట్రాక్షన్ రాదు. ఇప్పుడు సరే గమ పద నీ సానే దప మగరే సా అంటాం. అది సంగీతం. సంగీతంలో ఏమైనా డిస్ట్రాక్షన్ వస్తే ఏం చేయాలి అనేది అప్పుడు నేను ఈ టంగ్ ట్విస్టర్స్ కానీ, వజ్రాసనాలు కానీ, స్టీల్ ఎక్సర్సైజులు కానీ, బ్రీదింగ్ కానీ, ప్రాణాయామం కానీ, సింహగర్జన కానీ, విశుద్ధ చక్రశుద్ధి కానీ, ఇన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజులు చెప్తే వాళ్ళు ఇది అవుతే అని. ఒక్కొక్క సింగర్ ఏం చేస్తారు, నేను ఫ్రిడ్జ్ వాటర్ తాగేశాను ఎలా అయిపోయింది. కానీ ఎప్పుడు ఎవరికి ఏమొస్తుందో తెలియదు. అందుకే ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు, మటన్ చికెన్ తినకూడదు. అంటే స్టామినా ఆధారపడి ఉంటుంది. చికెన్ మటన్ తినకూడదు, సీ ఫుడ్ తినచ్చు, పాను ఇలాంటివి, బిర్యానీలు ఇవన్నీ. అమ్మో ఇవన్నీ లేకపోతే నేను ఉండలేను సార్ అనుకుంది మనసులో. ప్రియాంక ఏం చేస్తుందంటే అనుకుంటున్నాం, కానీ నాకు తెలుసు ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేస్తే నీ వాయిస్ నీకు 60 సంవత్సరాలు. వెజ్ లవర్ని సార్ అనుకోను. సో కాదమ్మా, నేను చెప్తున్నాను అంటే ఒక కంట్రోల్ అనేది ఉండాలి. ఐస్ క్రీమ్ తినకూడదు, ఫ్రిడ్జ్ వాటర్ ఇవన్నీ నువ్వు మెయింటైన్ చేస్తే నీ వాయిస్ ఏది చెప్పినా ఎంత బాగా పాడుతుంది. నువ్వు పాడతావు కదా, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు సో ఇక్కడ ఏముంది, హై పిచ్ ప్రాక్టీస్ చేస్తుండాలి నువ్వు పాడితే. అంటే ఏవైనా పాడేస్తావు నువ్వు, ప్రాక్టీస్ చేసావా? లేదు సార్. మరి ఎలా పాడుతున్నావు? ఇప్పుడు మీరు కొన్ని టిప్స్ టెక్నిక్స్ చెప్పారు కదా, ట్రై చేయాలంటున్నా. పాట సింగర్స్ కూడా నేను ట్రైనింగ్ ఇచ్చానమ్మా. అంటే వాయిస్ ఆఫ్ ఆంధ్ర అని హైదరాబాద్లో రియాలిటీ షో, ఇండియన్ ఐడల్ లాగా ఒక రియాలిటీ షోకి ఆ సింగర్స్ అందరికీ ట్రైన్ చేశాను నేను. అలాగే ప్రతి వాళ్ళకి వాయిస్ అనేది ఒక ఆస్తి అమ్మా. నా స్వరమే నా ఆస్తి. అందుకే నేను ఈ స్వరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా. ఐస్ క్రీములు తిన్ను, ఫ్రిడ్జ్ వాటర్ తాగను, వేడి నీళ్ళే ఇప్పుడు తాగుతాను. ఇప్పుడు ఇందాక అక్కడ కూర్చుంటప్పుడు వేడి నీళ్ళే అడిగాను. అయితే ఇక్కడేంటి, ఎక్కడికి వెళ్ళినా నువ్వు తీసుకురావాలి, బ్యాగులో వేసుకొని వేడి నీళ్ళు తీసుకెళ్ళాలి. సో కూల్ డ్రింక్ తాగకూడదు, బిర్యానీలు తినకూడదు, వెజ్ బిర్యానీ కూడా నువ్వు తినకూడదు. సో వెజ్ ఎవరైనా బిర్యానీలు ఇవన్నీ ఆయిల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయమ్మా. దాన్ని ఇక్కడ ఒక లేయర్లా ఫామ్ అయిపోయి వాయిస్ రాదు బయటికి, డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది అంటుంటావు. సో అది దానికి తర్వాత నంబరింగ్ చెప్పుకోవాలి. నంబరింగ్ అంటే ఏంటంటే 1 మళ్ళీ పెంచి 2 3 4 5 6 అనే పెంచాలి. అంటే వోకల్ కార్డ్స్ని ఇలా చేయాలి. 1 మళ్ళీ కొంచెం పెంచి 11 దాకా చెప్పాలి. 11 అంటే ఇది పడిపోవాలి, అంత రావాలి.
ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు టెస్ట్ చేస్తున్నా పర్వాలేదా? Okay. టెస్ట్ చేయొచ్చా? ఇక్కడ నీ చెల్లి ఉందా? లేదు సార్. తమ్ముడు ఉన్నాడా? బ్రదర్. ఏం పేరు? హేమంత్. హేమంత్ ఇక్కడ పిలు. ఇక్కడ పిలు. నాని కాదు, హేమంత్ని పిలు. హేమంత్. గేట్ దగ్గర, హేమంత్. క్రాస్ రోడ్లో, హేమంత్. బస్ స్టాప్లో హేమంత్. వచ్చేస్తాడా ఈ వాయిస్తో? పెంచాలి కదా నువ్వు. ఏది హేమంత్ 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 అంటే వచ్చేస్తాడా? పెంచు, వాయిస్ పెంచాలి. బెటర్. నీకు అర్థం అవ్వట్లేదు ప్రియాంక. Okay, yeah. ఏంటంటే ఇక్కడ మళ్ళీ పిలు. ఇప్పుడు హేమంత్ హేమంత్. గేట్ దగ్గర ఉన్నాడు. హేమంత్. ఆ క్రాస్ రోడ్లో ఉన్నాడు. హేమంత్. బస్ స్టాప్లో ఉన్నాడు. హేమంత్. వచ్చేస్తాడా రాజన్? రాడు. హేమంత్ ఆ లెవెల్ రావాలి. అంటే స్టెప్ బై స్టెప్ పెంచాలి కదా. అప్పుడే నీ వాయిస్లో ఏదైనా పలకగలమ్మా. ఈ నువ్వు నీ అధీనంలో ఉంటుంది అది వాయిస్. అంతా కూడా ప్రాక్టీస్తోనే వస్తుంది. అంతే కదా. ఇప్పుడు నువ్వు షై ఫీల్ అవుతున్నావు అనుకో ఇప్పుడు, లేకపోతే ఇంటి దగ్గర బాగా గట్టిగానే అరుస్తుంటావు. అరవా? ఓకే. సో హేమంత్ అయిపోయింది. గేట్ దగ్గర ఉండడు. అక్కడ బస్ స్టాప్లో రోడ్డు మీద ఉన్నప్పుడు హేమంత్ అంటే వస్తాడా? రాడు. పీక్ వెళ్ళిపోవాలి వాయిస్. సో ఇలాంటి ఎక్సర్సైజ్లు ఎన్నో నేను నేర్పిస్తుంటాను వాళ్ళకి. సో ఇక్కడేంటి, ఏదైనా వాయిస్తో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఇవన్నీ నేను చెప్పినవన్నీ అబ్జర్వ్ చేస్తే జీవితంలో తన అనుకున్నవన్నీ తీర్చుకోగలడు. అత్యున్నత శిఖరాలు అధిరోహించగలడు. ప్రియాంక ఇవాళ ఇక్కడ, రేపు ఎక్కడో చెప్పలేం. అంటే అక్కడికి వెళ్ళాలంటే ప్రియాంకలో స్టఫ్ ఉండాలి కదా. ఏమి ఇచ్చినా సునాయాసంగా చెప్పేస్తుందిరా అమ్మాయి, అట్లా అది కావాలి. అలా శ్లోకాలు, ఎప్పుడు శ్లోకాలు చెప్పమ్మా. అంటే ఎందుకు శ్లోకాలు చెప్పమన్నానంటే, నేను అరబ్బీ చెప్పేస్తాను, భగవద్గీత చెప్పేస్తాను, గురువాణి చెప్పేస్తాను, బైబిల్ చెప్పేస్తాను, నేను చెప్పేస్తాను. అయితే ఆ చెప్పడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? టంగ్ ట్విస్టర్స్ అవి అందులోనే ఎక్కువ ఉంటాయి సార్. టంగ్ ట్విస్టర్స్, ఫంబుల్ వర్డ్స్. ఇప్పుడు నీవు ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నావు. దానికి రాగయుక్తంగా నువ్వు పాడావనుకో అందం. శుక్లం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం అంటే అందులో స్పష్టోచ్చారణ కూడా ఉంది, సాంస్క్రిట్ పదాలు. అలాగే ముస్లిమ్స్లో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమాన్ రహీమ్ మాలిక్ యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలద్వాలీన్. పంజాబీలో అంటే గురునానక్ వాళ్ళు ఏక్ ఓంకార్ సత్నాం కర్తాపురక్ నిర్భవ్ నిర్భయర కాలమూరుత జూనీ సైవం గురు ఇలాంటివి టకటకమని అన్నీ సాంస్క్రిట్ పదాలు వాడితే నీ భాషలో అనర్గళంగా సునాయాసంగా అద్భుతంగా అమోఘంగా మాట్లాడతావు. ఎలా మాట్లాడతావు? అనర్గళంగా, అనర్గళంగా లేదు, అనర్గళంగా. అనర్గళంగా బేటా నువ్వు ఫీల్ అవ్వకూడదురా మరి. ఎందుకంటే నువ్వు రెక్టిఫై చేసుకుంటూ ప్రాక్టీస్ చేయి, ఎక్కడో వెళ్ళిపోతావు నువ్వు. సో ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఏమనుకున్నావు చెప్పనా? రఘు గారు మిమ్మల్ని ఇప్పుడు నేను చెప్తా. నేను ఇంటర్వ్యూ చేస్తుంటే నన్ను ఆయన క్వశ్చన్లు వేసి నన్ను ఇరికించారు అని చెప్తావు నువ్వు. లేదు సార్, చాలా నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్. అది కావాలి బేటా, అది నేర్చుకో. అంటే మేము అడగకుండానే ఈ టిప్స్ టెక్నిక్స్ చాలా చెప్పారు. ముఖ్యంగా మా ప్రొఫెషన్కి యూజ్ అయ్యేవి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు ఫైనల్గా మనం ఒకటి మాట్లాడుకుందాం. 30 years మీ కష్టానికి, మీ కృషికి ఈరోజు డాక్టరేట్ వచ్చింది. అంటే అక్కడ అర్థమైపోతుంది ఈ యొక్క, అంటే అంత ఈజీగా ఏది కూడా మనకి రిజల్ట్ రాదు. సో అది మీరు కూడా డైరెక్ట్గా చూసారు. 30 years అంటే చిన్న విషయం. సో అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ కావచ్చు, అంటే ముఖ్యంగా ఇప్పుడు మాకు ఏవైతే మా ప్రొఫెషన్ వాళ్ళకి మీరు చెప్పారో టెక్నిక్స్ టిప్స్, వీరందరికీ కావచ్చు, బేసిక్గా ఏం ఉండాలంటారు, ఏం కావాలి అంటారు? బేసిక్గా ఏంటంటే ప్రతివాడు వాయిస్ మీద బ్రతకాలనుకుంటప్పుడు వాయిసే నా ఆస్తి అని అనుకుంటూ దానికి పాటించవలసిన నియమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇందాక ఈ ఎపిసోడ్లో చెప్పాను కదా, అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏమేమి చెయ్యాలి అవన్నీ
తూచా తప్పకుండా చెయ్యండి. తర్వాత వాయిస్లో అంటే మీకు కంపల్సరీగా అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, ఇమాజినేషన్ అండ్ మెమరీ ఉండాలి. ఉంటే మీరు ఏమనుకుంటే అది సాధించగలరు. డెఫినెట్గా వాయిస్ని నమ్ముకోండి, వాయిస్ని అమ్ముకోండి. అంటే మీ జీవితంలో మీకు డిగ్రీ అక్కర్లేదు, మంచి వాయిస్ ఉంటే అద్భుతంగా, అమోఘంగా, అద్వితీయంగా, అనర్గళంగా మాట్లాడతారు. మంచి పేరు వస్తుంది. రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎంసీయింగ్ అవ్వచ్చు, ఆర్జేస్ అవ్వచ్చు, న్యూస్ రీడర్లు అవ్వచ్చు, రిపోర్టర్స్ అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు. ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. సో ఇవాళ నుంచి మీరు ఎవరెవరు ఏమనుకుంటున్నారో అది మీరు సాధించడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించండి. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించండి. రైట్ అజద్ గారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో మాట్లాడడం చాలా బాగుంది. చాలా విషయాలు తెలుసుకున్నాము. మరొక్కసారి మీరు డాక్టరేట్ అందుకున్నందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అండి మా ఛానల్ తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలాగే మరి ఇంకెంతో వేల మందికి మీరు ఇంకా ట్రైనింగ్ చేయాలి. ఎక్కడా కూడా మీ శిష్యులు ప్రతి ప్లేస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన 99 టీవీ యాజమాన్యానికి, నన్ను ఇక్కడ పరిచయం చేసిన శ్రీ రఘు ఆనంద్ గారికి, నన్ను హోస్ట్గా పరిచయం చేసిన ప్రియాంకకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఓన్లీ వాయిస్ మాత్రమే మన వెల్త్, మన హెల్త్, మన ఎసెట్ అని చెప్తున్నారు అజద్ గారు. మనకి ఎన్నో ఉపయోగపడే టిప్స్, టెక్నిక్స్ మనం అడగకుండానే సార్ చెప్పేశారు. ఇంకా ఎంతో ఉంది, మనం ఎంతో నేర్చుకోవచ్చు. అలాగే మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.